అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. సో చాలామంది అడుగుతున్నారండి, బిగ్ బాస్కి వెళ్తారా మేడం, సెలెక్ట్ అయిపోయారా అని. బిగ్ బాస్కి అప్లై చేశామండి. సో అప్లై చేసిన వీడియోస్ మేము సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. నా వీడియో వచ్చేసి ఇన్స్టా ఉందండి, కోమలి చింతల 91. సో ఐడి ఓపెన్ చేయండి, అందులో థర్డ్ వీడియోనే ఉంటుంది. సో అందరూ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా లింక్ పంపించండి. మరి మన తూర్పుగోదావరి నుంచి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ మరి పుట్టింటి ఊరు నుంచి నేను అప్లై చేయడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఏమిటంటే, ఉపాధి హామీ పథకం తెలుసు కదండి. మరి ఇది చాలా మంచి కార్యక్రమం. గవర్నమెంట్ వారు నిరుద్యోగులకు, మరి గ్రామంలోనే నివసించే వారికే గ్రామంలోనే ఉపాధిని కల్పించే కార్యక్రమం అండి. అయితే గతంలో 100 రోజులు పని ఉండేది. ఇప్పుడు 100 రోజుల నుంచి 125 రోజులకి పెంచడం జరిగింది. మరియు మరి పనిచేసిన డబ్బులు కూడా వెంటనే జమ అయ్యేలా కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. వారం రోజులకే అకౌంట్లో అమౌంట్ చెల్లిస్తారండి. అయితే 15 రోజులు అయినా సరే అమౌంట్ అనేది అకౌంట్లో జమ కాకపోతే ఉపాధి హామీ పథకం కార్మికులకు 0.5% వడ్డీతో మీరు పనిచేసిన దినాల డబ్బులు వడ్డీతో సహా 0.5% అండి, వడ్డీతో సహా మీ అకౌంట్లోకి జమ చేస్తారు. సో ఇది కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 125 రోజులు కూడా పని దినాలు ఏర్పాటు చేశారు. మరి గతంలో అయితే 100 రోజులు పని ఉండేది. గతంలో ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు చేర్చారండి. ఇప్పుడు ఫేస్ వెరిఫికేషన్ ఉపాధి హామీ పథకం కార్మికులు మరి పనికి వచ్చినప్పుడు తంబేసుకొని ఫేస్ వెరిఫికేషన్ చేస్తారు. మరియు పని అయిపోయాక వెళ్ళేటప్పుడు కూడా ఫేస్ వెరిఫికేషను రూల్ అనేది పెట్టారు. అందుకనే వెళ్ళేటప్పుడు వేసినోళ్ళు మళ్ళీ పని అయిపోయాక వేయాలండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఎక్కడ అవినీతి జరగకుండాని మరి పనికి రాకపోయినా సరే ఆదరణ చేసుకునే వాళ్ళు జరుగుతుంది అని గతంలో అలా రావడం వలన ఇప్పుడు ఈ కొత్తగా ఈ రూల్ తీసుకొచ్చారు. ఉదయమే వీళ్ళు 6 గంటలకు వెళ్ళిపోతారండి. మరి వెళ్ళిపోయి 11 ఆ ప్రాంతానికి మరి ఆ యొక్క పని పూర్తి చేసుకొని వస్తారు. మరియు ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి అన్న రూల్ కూడా వచ్చిందండి. ఫొటోస్ కూడా అప్లై చేయడం తర్వాతే పనికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఈ ఉపాధి హామీ పథకం పనికి ఎవరు అర్హులు అంటే, మరి భారతీయ పౌరులే అయి ఉండాలండి. గ్రామీణ ప్రాంతం నివాసులు ఉండాలి. అంటే ఇప్పుడు మా గ్రామం ఉందండి, బూరుగుపూడి గ్రామంలో నివాసం అయ్యే ఉండాలి. నేను 18 సంవత్సరాలు నిండి ఉండాలండి. మరి తక్కువ ఆదాయం కుటుంబాలకి ఈ ఉపాధి హామీ పథకంలో పని చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఉంటే చాలండి. మరియు జాబ్ కార్డ్ అని ఐడి కార్డు ఉంటుంది, అది తప్పనిసరిగా ఉండాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ అంటారా, ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఓకే, ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. ఇన్ కేసు బ్యాంక్ అకౌంట్ లేదు అనుకున్నవారు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీసు అకౌంట్ ఉంటే మంచిదండి. ఎందుకంటే ఎంపీసీ లింకు వెంటనే అయిపోయి ఉంటుంది.
మరి ఆ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు తీయించుకోండి. తర్వాత డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా అప్లోడ్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కంపల్సరీగా లింక్ అయి ఉండాలి. తర్వాత ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింకు కంపల్సరీగా అయ్యి ఉండాలి. ఇవేనండి మరి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్. దీనికోసం ఎటువంటి సమాచారం కావాలన్నా మీ గ్రామ ఉపాధి డైరెక్టర్ గారు ఉంటారండి, వాళ్ళతో మాట్లాడచ్చు. ఉపాధి హామీ పథకం కార్మికులకు కొత్తగా ఫొటోస్ తీసే రూల్ పెట్టడం వలన చాలామంది అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో మీరు చూస్తే ఒక చోట వచ్చినప్పుడు మార్నింగే ఉదయాన్నే పనికొచ్చినప్పుడు ఫోటో తీయించుకున్నారు. అయితే మధ్యలో దేవుడి కొండకెళ్ళి తల నేలాలు ఇచ్చారు. మరి మళ్ళీ వాళ్ళు అక్కడ తల నేలాలు ఇచ్చేసి పని దగ్గరికి వచ్చేసారండి. పని దగ్గరికి వచ్చేస్తే వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫేస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో వెరిఫికేషన్ చేసినప్పుడు హెయిర్ లేదు. సో చాలా తిప్పలు పడ్డారు. పక్కన వేరే మహిళ ఉంటే ఆవిడ జుట్టు పెట్టి ఫోటో తీయడం చాలా తిప్పలు పడ్డారు. ఎలాగైతేనే ఫోటో తీసుకుందండి, ఫేస్ వెరిఫికేషన్ తీసుకుంది. సో ఇలాంటి ఎటువంటి అవతాకులు లేకుండా గవర్నమెంట్ మరి రూల్ పెట్టింది. మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందరూ పాటించండి, చక్కగా పని చేసుకోండి. నిరుద్యోగులకు ఇది బాగా మంచి అవకాశం. సొంత ఊర్లోనే మరి ఉదయం 6 గంటల నుంచి 10-11 గంటల వరకు ఉంటుంది కాబట్టి మీ పని చేసుకొని మరి అదర్వే ఇంట్లో దగ్గర పని మళ్ళీ వ్యవసాయం పనులు కూడా చేసుకోవచ్చండి. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.